జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ మాట్లాడుతూ రాధాకృష్ణ గారి గురించి మాట్లాడారు. ఆయన చాలా చెప్పాడు. రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాధాకృష్ణ గారిని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పోలీస్ స్టేషన్ని తిప్పిస్తాను, మా కార్యకర్తల్ని వాళ్ళని అవమానం చేస్తావా, ఆడవాళ్ళ గురించి అలా మాట్లాడతావా, అలా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు తప్పు అని చెప్పాలి అని చెప్పాడు. అసలు నేను కాదు కానీ అటువంటి అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే వైసీపీ కార్యకర్తలు చప్పట్లు కొడుతున్నారు. సరే, వీడియో చూసే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే దయచేసి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని, అట్లాగే నా ఛానల్ని మీ మిత్రులకి షేర్ చేస్తారని, హైప్ బటన్ ద్వారా నాకు మీరు ప్రోత్సాహాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూపించేటువంటి ఈ చిన్న శ్రద్ధ మన ఛానల్ని మరి కొంతమందికి చేరువయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన కమల్ హాసన్, అది కూడా మతిమరుపు కమల్ హాసన్ గారు మాట్లాడతారు. ఆయన మాట్లాడిన తర్వాత ఆ వీడియోకి మనం కౌంటర్ ఇద్దాం. మామూలుగా కాదు, ఎందుకంటే మన అన్నకి ఈ మధ్య పాపం మందులు వాడుకున్న ఏమో గతం మర్చిపోయారు. అందుకని ఆయన ఇప్పుడే ఫస్ట్ టైం ఇలాంటి మాటలు వింటున్నాను అనేటువంటి భ్రమలో ఉన్నాడు. సరే, ఒకసారి చూడండి. ఆంధ్రజ్యోతి ఆయన దోచుకునేది, పంచుకునేది, తినుకునేది కట్ అయిపోతుంది అని చెప్పి ఆయనకి ఎంత బాధ. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి మీద అన్యాయమైన మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు నిజం చెప్పాలని నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉన్నా, నువ్వు అన్న మాటలు రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తుంది రాధాకృష్ణ అని చెప్పి. వాళ్ళకైనా భార్యలు ఉంటారు, వారి భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా కానీ మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? ఎవరికి నచ్చదు. నచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడేదానికి కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు, ఈ లోకేష్ చెప్పడు, ఇలా దత్తపుత్రుడు చెప్పడు. ఎంత సిగ్గు లేకోకుండా ఆ రాధాకృష్ణ మా తప్పుడు మాట్లాడితే ఆ తప్పుడు మాటలకు సమర్థిస్తారు. ఈ స్థాయికి రాజకీయాలు దిగజారిపోతే రేపు పొద్దున ఈ రోజు సోషల్ మీడియాలో ఎప్పుడో కమెంట్లు పెట్టినవి అన్ని తీసుకొని వచ్చి పిల్లలందరినీ తీసుకొని వచ్చి స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు, జైళ్ళలో పెడతా ఉన్నారు, కోట్ల చుట్టూ తిప్పుతా ఉన్నారు, కొడుతున్నారు. ఇదే రేపు పొద్దున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా రేపు పొద్దున ఇదే జరుగుతుందని ఖచ్చితంగా చెప్తాను. బాగుంది. ఇప్పుడు రాధాకృష్ణ గారు న్యూస్ వేస్తే అది చంద్రబాబు నాయుడు గారికి, లేకపోతే లోకేష్ గారికి, లేకపోతే దత్తపుత్రుడికి, మీ లెక్కలో చెప్పిన వాళ్ళకేం సంబంధం? 2019-24 వరకు నువ్వు హౌస్ ఆఫ్ ద లీడర్గా ఉన్నావు. నీ హౌస్ ఆఫ్ ద లీడర్గా ఉన్నప్పుడు నిండు శాసనసభలో నారా భువనేశ్వరి గారిని అవమానపరిస్తే ఎగిడిపోయినావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు హౌస్ ఆఫ్ ద లీడర్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు కంట్రోల్ చేయాల్సింది. నీ నాయకుడిని తంతా నా కొడకల్లారా బీఫామ్ కూడా ఇవ్వండిరా మీకు. మీరు రోడ్ల మీద చెత్తకాయతలు ఎరుకొని వచ్చి శాసనసభకు వచ్చారా? ఎటువంటి భాషను మీరు మాట్లాడతారా? ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తెని, ఒక మాజీ ముఖ్యమంత్రి గారి భార్యని నిండు శాసనసభలో అవమానం చేస్తారా? తంతా నా కొడకల్లారా మీకు బీఫామ్ కూడా ఇవ్వమని చెప్పేసి ఆ రోజు నువ్వు చెప్పుంటే జగన్మోహన్ రెడ్డి సంస్కారవంతుడబ్బా, జగన్మోహన్ రెడ్డి నీతులు చెప్తాడురా, జగన్మోహన్ రెడ్డి పులివెందులలో రాయలసీమలో ఆడవాళ్ళ జోలికి పోతే ఒప్పుకొని ఒక్కగానొక్క మగోని బిడ్డరా అని చెప్పి మేము కూడా చెప్పేవాళ్ళమే. ఏం చేసావు నువ్వు? ఎక్కిలి నవ్వులు నవ్వుతూ శాసనసభలో హౌస్ ఆఫ్ ద లీడర్గా ఉండి ఈ బచ్చాగాలనంతా కూడా చంద్రబాబు నాయుడు గారి మీదకి ఉసిగొలిపావు. వాస్తవమేగా. నిండు శాసనసభలో అంబటి రాంబాబు అంటాడు, ఎలిమినేట్ మాధవరెడ్డి గురించి మాట్లాడుకుందాం అంటాడు. వాడి బతికేంది, వాడి చరిత్ర ఏంది, వాడి పిల్లల గురించి ఏంది, ఏమన్నా మాట్లాడితే మేము కాపు కులం కార్డు వాడతాడు. కానీ వాడు ఇష్టాసారంగా మాట్లాడవచ్చు, ఇష్టమైనటువంటి భాషను వాడచ్చు, ఇష్టమైనటువంటి వ్యక్తుల్ని మాట్లాడవచ్చు, పవన్ కళ్యాణ్ని అవమానపరచవచ్చు. పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి నిన్న పేరుని నానిగాడు చెప్పాడబ్బా. ఇప్పుడు దాకా మేము ఏకప్రతినివతులం, మాకొక్కటే భార్య, ఒక్కటే బాణం అని ఊగినటువంటి ఈడు చివరికి వాళ్ళ నాయన ఎవరో విక్టోరియా అనేటువంటి ఒక మహిళతోటి పెళ్లి చేసుకొని ఆ మహిళ దగ్గర ఉండిపోయినాడంట. అక్కడి నుంచి మొదలుపోయింది మనకు సెకండ్ సెటప్ పెళ్ళిళ్ళు అనేది. తర్వాత మనోడికి కూడా 2 పెళ్ళిళ్ళు. మరి ఆయన స్టోరీ చెప్పినోడు ఈయన స్టోరీ కూడా చెప్పుకుంటే బాగుండేది. సరే, ఆ దరిద్రం అంతా మనకెందుకులే కానీ ఎక్కడ ఎటుగూడు వచ్చినా ఆ మధ్యలో ఆడవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. నేను చెప్పేది ఏంటంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒళ్ళు కొవ్వెక్కి, ఒళ్ళు బలిసి
నేను చెప్తున్నా, రెడ్ హ్యాండెడ్ రాసి పెట్టుకో. నేను అన్ని స్టేషన్ల చుట్టూ తిప్పుతా, ఏబిఎన్ రాధాకృష్ణను తిప్పుతా అని అంటున్నావు కదా. నేను అడిగేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పార్టీలో ప్రతిపక్ష నాయకుడి యొక్క సతీమణి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి లఫూటుగాళ్ళని, లవంగంగాళ్ళని ఏం చేస్తావో చెప్పు, ఈ సభలో చెప్పు. రేపు అధికారం 33 నాటికి నీకు వచ్చుద్దో సచ్చుద్దో తర్వాత చూద్దాం, కానీ అధికారం వచ్చినప్పుడు మాట్లాడదాం. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మొన్నటిదాకా ఎలాగో చేయలేకపోయావు. ఇవాళ దిద్దుబాటు చర్యల కన్నా కనీసం ఆ వల్లభనేని వంశీ గారిని కానీ, ఆ కొడాలి నానిని కానీ, పేర్ని నాని కానీ, ద్వారపూడి చంద్రశేఖర్ కానీ, ఆర్కే రోజా కానీ, అబ్బో వీళ్ళందరూ సంస్కారానికి చొక్కా ప్యాంటు లేకపోతే జాకెట్టు రైకా చీర కడితే వీళ్ళందరూ సంస్కారానికి మారిపోయారు. వీళ్ళు అద్భుతమైనటువంటి సంస్కారం మాట్లాడగలిగినటువంటి వ్యక్తులు వీళ్ళు. కాబట్టి ఇంకా ఆ సీదిరి అప్పలరాజు, తర్వాత మన అనిలు, ఇంకా చెప్పుకుంటా పోతే ఆయన శాంతడంత లిస్ట్ ఉంది. వీళ్ళందరినీ పెంచి పోషించి వీళ్ళందరినీ ఉసిగొలిపి పక్క పార్టీల భార్యల గురించి, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి నిండు శాసనసభలో స్టెఫ్టీని మార్చినట్టు పిల్లల్ని మారుస్తున్నారని చెప్పి నువ్వు మాట్లాడావుగా. నువ్వేమైనా పెద్ద సచివుడివా? నువ్వేమైనా పెద్ద నీతిమంతుడివా? నువ్వేమైనా పెద్ద పత్తిత్తి అంటమ్మా నువ్వు. ఇవాళ ముఖ్యమంత్రి పదవి అయినాక మా పార్టీ కార్యకర్తల్ని, ఆడవాళ్ళ గురించి, అసలు ఆడవాళ్ళతోటి అసభ్యకరంగా మాట్లాడటం, ఆడవాళ్ళని అసభ్యకరంగా సోషల్ మీడియాలో ఏడ్చటం, జుబుత్సాకరమైనటువంటి కామెంట్లు పెట్టి ఆడవాళ్ళ మీద మానసికమైనటువంటి సైకో ఆనందం పొందటం నీ తర్వాతే. అందుకు నీ చెల్లెలు బలైపోయింది, నీ తల్లి బలైపోయింది, నీ బాబాయ్ కూతురు బలైపోయింది. ఏం చేస్తావు? వాళ్ళకి ఏం న్యాయం చేస్తావు చెప్పు. రాధాకృష్ణన్ తర్వాత దిప్పుదు. 33 నాటికి నీకు అధికారం వచ్చిన 33 నాటికి నువ్వు ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దు. ఇప్పుడు నీ చెల్లిని, తల్లిని, నీ బాబాయ్ కూతుర్ని మీద అసభ్యకరమైనటువంటి కామెంట్లు పెట్టినటువంటి మీ సొంత వర్రా రవీంద్రారెడ్డి గారు కావచ్చు, బోరుగడ్డ అనిల్ కావచ్చు, పంచి ప్రభాకర్ కావచ్చు, ఆ లండన్ చింతకాయ గారు కావచ్చు, ఇంతమందిని లిస్టు తీసుకుంటా పోతే ఇంతమందిని ఏం చేస్తావు? ఏదో మీ పార్టీ పెద్ద, అసలు మీ పార్టీకే బూతు పార్టీ అని పెట్టాలి. ఆడవాళ్ళ మీద రోత మాటలు మాట్లాడే పార్టీ మీది. అలాంటిది నువ్వు రాధాకృష్ణ గారు అన్న మాటలకు ఫీల్ అయిపోయి రక్తం సలసల మరిగిపోతుందంట. రేపు ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాధాకృష్ణ అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుతాడంట. ముందు నువ్వు సక్కదిద్దుకుంటే కదా, సరిదిద్దుకుంటే కదా, నువ్వు క్షమాపణలు చెప్పిస్తే కదా తర్వాత ఆడవాళ్ళు నీకు ఓట్లేసి గెలిపించేది. నీకు ఆడవాళ్ళు ఓట్లేస్తారా? అక్క చెల్లెమ్మలకే ఈ బూదులు పూసావు, సొంత చెల్లెల్ని రోడ్డు మీదకి నెట్టావు, బాబాయ్ కూతుర్ని నడి బజార్లో తీసుకొచ్చావు, తల్లిని నడి రోడ్డు మీద పెట్టావు. నువ్వు చెప్తే ప్రజలు ఓట్లేస్తారా? ఇది జరిగే పనేనా? ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు, ముందు నీది నువ్వు గడుక్కొని నీ ఇల్లు చక్కదిద్దుకొని తర్వాత వచ్చి బయటకు వచ్చి మాట్లాడు. నువ్వు అన్ని పోలీస్ స్టేషన్లకు తిప్పుతా భయపడితే ఆడెవడు భయపడ్డు. రాధాకృష్ణ గారి స్టామినా ఏందో, దమ్మేందో మీ అయ్యనడుగు చెప్తాడు. అర్థమైందా? మీ అయ్యకు బాగా తెలుసు, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి బాగా తెలుసు. ఆయన లేడు కాబట్టి ప్రతి సంవత్సరం ఆ ఇడుపులపై ఎస్టేట్లోకి వెళ్ళినప్పుడు ఆ చెయ్యి పెట్టి ఏం మాట్లాడతాడో తెలియదు కదా. నాయన ఏబిఎన్ రాధాకృష్ణ గారి దమ్మెంత, పవర్ ఎంత అని మీ నాయన్ని అడుగు. అప్పుడు మీ నాయన నీకు పూసగుచ్చినట్టు చెప్తాడు. ఆ తర్వాత నువ్వు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడదు.